ఫైనల్గా అయితే మేము గోదావరి వచ్చేసాం అన్ని తిరుగుకుంటూ. ఇప్పుడు మేము రైడ్స్ ఎక్కాలనుకుంటున్నాం అనమాట. ఏ హాయ్ చెప్పండి అందరు. హాయ్ హలో మా గ్యాంగ్ మేమందరం కలిసి వచ్చాం అనమాట ఇప్పుడు. సో ఏం రైడ్ ఎక్కాలని ఆలోచిస్తున్నాం. ఏం ఎక్కినా మీ అందరికైతే వీడియో తీసుకొని మీకు చూపిస్తా, ఓకేనా? సో జస్ట్ వెయిట్ అండ్ సీ. సో ఇప్పుడు మేమైతే టికెట్స్ బుక్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. టికెట్ ఆఫీస్ సొలికో అని ఉంది కదా, ఇక్కడ మనం రైడ్స్ ఎక్కడానికి అయితే టికెట్స్ తీసుకోవాలన్నమాట. సో మేము ఒక 5 మెంబర్స్ 7 మెంబర్స్ ఉన్నట్టున్నాం. మేము మా అందరికీ కలిసి ఇక్కడే మేము టికెట్స్ అయితే తీసుకుంటున్నాం. ఈ టికెట్స్ వచ్చేసి దేనికంటే రైడ్ పేరు రోప్ వే అంట. రోప్ వే కోసం అయితే మేము టికెట్స్ తీసుకున్నాం అనమాట. సో మేము అందరం కలిసి ఇప్పుడు ఆ రైడ్ ఎక్కబోతున్నాం. చాలా ఎగ్జైటింగ్ ఉన్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టేయండి. అసలు నేను ఈ వీడియో ఇంతకుముందు ఎప్పుడో పెట్టాలి, చాలా డేస్ నుంచి లేట్ అయిపోయిందనమాట. వీడియో ఉందన్న విషయం నేను మర్చిపోయాను. సో చాలా డేస్ నుంచి పెడదాం అనుకుంటున్నాను, కానీ నాకు ఎగ్జామ్స్ క్లాసెస్ వల్ల కుదరట్లేదు. ఆ వీడియోనే కదా ఎంతలోపు అని అనుకుంటాం, కానీ అది ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి మనకి చాలా టైం పడుతుంది అనమాట. అదొక పెద్ద పనిలాగా అనిపిస్తుంది. కరెక్ట్ ఒక 2 hours కూర్చుంటే అయిపోతుంది పని మొత్తం. కానీ నేను ఇంకా బద్దకించాను అనమాట ఇన్ని డేస్ ఈ వీడియో అప్లోడ్ చేయడానికి. సో ఇదొకటి ఉండిపోయిందని నాకు మొన్నే గుర్తొచ్చింది. ఇంకా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేద్దాంలే అనుకున్నా. సో ఇప్పుడైతే ఖాళీ ఉన్న టైంలో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. లేట్ అయినందుకు అయితే ప్లీజ్ ఏమనుకోద్దు. ఆర్ యు రెడీ? చాలు పెట్టుకో. సో ఇంకా రోప్ వే అయితే ఎక్కడానికి అయితే మేము టికెట్స్ తీసుకున్నాం కదా, అది వచ్చేసి మన కార్డ్ లాగా ఇస్తారనమాట. ఇక్కడ మనం ఏం కార్డు ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. దాని అంతటికి అదే ఓపెన్ అయిపోతుంది. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి వస్తూ ఉంటాయి అన్నమాట. దాంట్లో అది స్టాప్ అవ్వదు. మనం కూర్చోడానికి ఏంటంటే అందరు ఇట్లా లైన్గా నుంచోగానే అది ఇట్లా తిరగంగానే మనం దాంట్లో కూర్చోవాలి, అది తీసుకెళ్ళిపోతుంది పైకి. సో అది ఇక్కడ రైడ్ అయితే ఇప్పుడైతే నేను ఎక్కుతున్నాను. నాకు ఫస్ట్ టైం ఇది. నేను ఎప్పుడు ఇక్కడికి రైడ్స్ ఎక్కలేదు, ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే నేను ఎప్పుడు చేయలేదు ఇట్లాంటి రైడ్స్. సో ఇదే ఫస్ట్ టైం అనమాట, నాకు అంతగా తెలీదు. సో మనం ఇట్లా కూర్చోగానే డోర్స్ క్లోజ్ అయిపోతాయి. అండ్ ఈ రోప్ వేకి కూడా మనకి స్టేషన్స్ ఉంటాయి అనమాట. ఈ స్టేషన్ నుంచి ఈ స్టేషన్ వరకనే ఉంటుంది. సో ఇది వచ్చేసి మాకు 20 జెల్ పడింది పర్ హెడ్. సో 20 జెల్ అంటే మనకు ఐఎన్ఆర్లో 600 రూపీస్ అనమాట. అదైతే నాకు వర్త్ అనిపించింది, ఎందుకంటే మేము చాలా ఎంజాయ్ చేసాం. పైకి వెళ్ళిన తర్వాత మనకు అన్ని పారాగ్లైడింగ్ కానీ అంతా చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది ఇక్కడ. కానీ స్నో కాబట్టి కొంచెం అందరూ జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోకపోతే అయిపోతాం. వింటర్ వేర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. మనం ఈ కొండపైకి ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో ఇంకా చాలా ఎక్కువ అనిపించింది అనమాట. నాకు మాత్రం అంతే ఎగ్జైటింగ్గా ఉంది. కింద మాత్రం అంటే కొండ కింద మాత్రం అంత చాలా అనిపించలేదు, కానీ పైకి వెళ్తూ ఉన్న కొద్దీ చాలా ఎక్కువ చలేసింది అనమాట. నేను పైకి వెళ్ళిన తర్వాత అంత ఎక్కువసేపు కూడా ఉండలేకపోయాను చలికి. అండ్ అంత ఆడుకోలేదన్నమాట స్నోలో. నేను ముందు అయితే చాలా అంటే ఎక్స్పెక్ట్ చేసా, చాలా వెళ్ళిన తర్వాత బాగా ఆడుకోవాలి అది ఇది అనుకున్నా, కానీ ఇంకా పైకి ఎక్కిన తర్వాత అంతగా ఆడుకోలేకపోయినా.
ఇంకా నెక్స్ట్ స్టేషన్‌లో అయితే దిగేసామనమాట. మా ఫ్రెండ్స్ అందరూ గూడా వచ్చేసారు. అంటే జూనియర్స్ అని చెప్పాను గదా! వాళ్ళంతా. ఇంకా ఇక్కడ స్నో మాత్రం ఘోరంగుంది. జారిపోతున్నాం మేమైతే. సో, నేను కూడా ఇక్కడ చాలా సార్లు జారి పడ్డాను. అండ్ ఇక్కడ గుంతల్లాగా ఉంటాయన్నమాట. దాంట్లో పడిపోతాం. సో, అడుగు వేసేటప్పుడు కొంచెం చూసి వేయాలన్నమాట. అంతే ఎంజాయ్ గూడా చేస్తాం. స్నో మాత్రం మొత్తం ఇట్లా గడ్డలాగా కట్టి అంటే అట్లా అయిపోయిందనమాట అది. అంటే స్నో ఇప్పుడు సాల్టీ సాల్టీ లాగా అట్లా లేదు. మొత్తం గడ్డలయిపోయిందనమాట. ఆడుకోవడానికి గూడా అంతగా రావట్లేదు స్నో తీసుకోవడానికి. సో, ఇక్కడ నుంచి మాకైతే ఒక కెఫే అయితే కనిపిచ్చింది. ఇక్కడ ఇవంతా మెనూ అనమాట చూసారు గదా! చిన్న కాఫీయే ఇక్కడ 4 జెల్స్‌తో స్టార్ట్. కాఫీ కాదు వాటర్ అనమాట. కాఫీ వచ్చేసి 11 జెల్స్ అంట. సో, నేనైతే ఇక్కడ ఏం తీసుకోదలుచుకోలేదు. నాకంత కాఫీలు గూడా నేను ఎక్కువ తాగను. చాలా తక్కువ. అండ్ ఇక్కడ మాత్రం చలి ఘోరంగా ఉంది. నాకు మాత్రం మంచి ఎక్స్‌పీరియన్స్ అయింది ఇక్కడ. నేను నిజంగా చెప్తున్నా అస్సలు ఇక్కడ ఆడుకోలేదు. అస్సలు ఎంజాయ్ చేయలేదు. నేను కొండ కిందనే బాగా ఆడుకున్నా. చాలా ఎక్సైట్ అయినా. అండ్ నా ఫేస్ కూడా చాలా మారిపోయింది ఎందుకో స్నోలో ఎళ్ళేసరికి. చాలా డల్‌గా, బ్లాక్‌గా ఎలానో అయిపోయింది నా ఫేస్ మొత్తం. అండ్ తర్వాత గూడా నేను మళ్ళీ నా ఫేస్ నాకు రావడానికి చాలా టైం పట్టింది. ఒక 20 డేస్ అయినా పట్టింది. సో, ఎందుకో ఏమో స్నోలో అలా అయిపోయిందనమాట. ఎక్కువ ఆడుకోలేకపోయా. నా కాలు పెట్టాను చూసారా? అడుగు మొత్తం ఎలా పడిందో ప్రింట్. లోపలికెళ్ళిపోతామనమాట. నేను మాత్రం ఇక్కడ కొంచెమే ఆడుకున్నా. సో, అందరూ గూడా జాగ్రత్తగా ఉండండి. నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే అంటే పడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. స్నో చాలా డేంజరే నిజంగా. అంత మంచిదేం కాదు స్నో. సో, కొంచెం ఇట్లాంటి ఏరియాస్‌కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నా. అండ్ ఇక్కడ నుంచి ఫోటోస్, వీడియోస్ మాత్రం చాలా వస్తాయి ఇక్కడ. ఎంజాయ్ చేయడానికి కూడా ఫ్రెండ్స్‌తో వెళ్తే చాలా బావుంటది. నేను తప్ప నాతోనొచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. నా ఫ్రెండ్ చూసారా? తిను మా రూమ్‌మేట్ అనమాట. మొత్తం మునిగింది దాంట్లో స్నోలో. అంతగానం ఆడుకుంది చాలా. సో, ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సేమ్ చెప్పాను కదా! పైకి వెళ్ళామా అదే స్టేషన్ నుంచి మళ్ళీ కిందికొస్తున్నామనమాట. కొండ కిందికి. సో, నాకింకా అసలు ఉండబుద్ధి కాలే పైన ఎక్కువసేపు. మా వాళ్ళందరూ ఆడుకున్నాక కిందికెళ్ళిపోదామని పట్టుకున్నా నేను మాత్రం. సో, నాకైతే వీడియోస్ వచ్చాయి చాలు. ఇందాక నేను మీకు రైడ్ డీటెయిల్స్ అన్నీ చెప్పలేదు కదా! సో, మేమొచ్చిందేంటంటే ఒక బస్ అయితే మాట్లాడుకున్నాం అందరం కలిసి. ఒక 11 మెంబర్స్ ఏమో ఉన్నట్టున్నాం. ఒక్కొక్కరికి వచ్చేసి 40 జెల్స్ అనమాట. సో, 40 జెల్స్ అంటే ఐఎన్ఆర్‌లో 1200 పడింది. అండ్ రైడ్స్ అవన్నీ మనమే పెట్టుకోవాలి వచ్చిన తర్వాత. వాళ్ళేం పెట్టరు. జస్ట్ బస్‌కి మాత్రమే 40 జెల్స్ పర్ హెడ్. సో, వచ్చిన తర్వాత రైడ్స్ అన్నీ మనమే పెట్టుకోవాలి. రైడ్స్‌కి కూడా మేము ఎక్కువ అవ్వలేం. నాకైతే 20 జెల్స్ అయింది. ఒకటే రైడ్ కదా మేము ఎక్కింది. సో, 20 జెల్స్ అదొక 40 జెల్స్, 60 జెల్స్ ఇంకా ఫుడ్ అవన్నీ మనమే పెట్టుకోవాలి. వాళ్ళేం పెట్టరు. నార్మల్‌గా మనం పెద్ద బస్సులు మాట్లాడుకుంటే ఎక్కువ మందితో ఫుడ్ వాళ్ళే పెడతారనమాట. 40 జెల్స్ కూడా పట్టదు. అప్పుడైతే 30 జెల్స్ ఏమో తీసుకుంటారు. 30 జెల్స్ ఇంక్లూడింగ్ ఫుడ్ అలా ఉంటది. సో, మాకవన్నీ తెలీదు. తర్వాత తెలిసింది. అట్లాంటి టైంలో మీరు మాట్లాడుకుంటే బెస్ట్. అంటే తక్కువలో ఇంకా ఫుడ్ కూడా ఉంటది కాబట్టి అప్పుడు మనకు బిర్యానీ కూడా పెడతారు. సో, నాకవన్నీ ఎళ్ళొచ్చిన తర్వాత తెలిసింది ఇట్లా ఉంటదని. ఇంకా మాకు అదంతా తెలీక ఇదైతే బుక్ చేసేసుకున్నాం. అండ్ మాకు బస్‌లో ఫుడ్ కూడా తిననివ్వలేదు. వాళ్ళు అంటే నార్మల్‌గా మనం బయట బుక్ చేసుకుంటే ఏంటంటే కాఫీస్ ఇస్తారు, స్నాక్స్ ఇస్తారు. అలా ప్రొవైడ్ చేస్తారనమాట. వీళ్ళేంటో నాకు అస్సలు నచ్చలేదు. ఈ ట్రిప్ ఎంజాయ్ చేసినట్టు కూడా అనిపియలేదు. కానీ నెక్స్ట్ టైం మాత్రం ఇంకా బాగా ఎంజాయ్ చేయాలనమాట. ఏమో మేబీ నేనే ఓవర్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నానేమో. అందుకే అంతగా ఎంజాయ్ చేయలేకపోయినా. కానీ నెక్స్ట్ టైం మాత్రం బాగా ఎంజాయ్ చేయాలి. నెక్స్ట్ టైం ఇంకా గోదావరి రానిప్పుడే. కానీ ఏ ట్రిప్‌కి వెళ్ళినా ముందే అన్నీ ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని వెళ్తా. సో, మీరు మాత్రం నాలాగా తప్పులు మాత్రం చేయకండి. అంటే ఎంజాయ్ చేయొచ్చు. కానీ ముందే కొంచెం అంతా మాట్లాడుకోండి బస్ వాళ్ళతోని గానీ, ఏదైనా గానీ. మాకైతే చాలా ఆకలేసింది. ఇంకా ఇంటి దగ్గర నుంచే మేము పులిహోర అవి తెచ్చుకున్నాం కాబట్టి సరిపోయింది. కానీ వర్త్ కాదేమో అనిపించింది నాకు. 40 జెల్స్ ఫుడ్ లేకుండా, ఎంజాయ్‌మెంట్ లేకుండా నాకు ఎలానో అనిపించింది. ఈ ట్రిప్ అంతగా ఎంజాయ్ చేసినట్టు అనిపియలే. సో, ఇంకా వాళ్ళు ఈ టైం కల్లా వస్తామని అయితే మనకు చెప్తారు. వచ్చే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనకు కాల్ చేసి పలానా టైం కల్లా వస్తాము. మీరు రెడీగా ఉండండి. బస్ ఎక్కడైతే దిగారో అక్కడికి వచ్చి నుంచోండి అని చెప్తారనమాట. కానీ మా వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్‌గా చెప్పారు. మీరు గాని టైంకి రాకపోతే మిమ్మల్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. అట్లాంటివి చెప్పరు. నాకు అవన్నీ నచ్చవు. ఇప్పుడు మనం ఒక ప్లేస్‌కి వెళ్తున్నామంటే బాగా ఎంజాయ్ చేసినట్టు ఉండాలి. మనకి చిరాకుగా అనిపించకూడదనమాట వెనకాల. సో, నాకైతే అస్సలు నచ్చలేదు ఇట్లాంటివన్నీ. కానీ ఇంకా ఏమో చాలా మూడ్ ఆఫ్ అయింది నాకైతే. ఇంకా తొందరగానే వచ్చేసాం మేము. కింద ఒక కెఫే ఉండేదనమాట. ఆ కెఫేలో కొంచెం సేపు కూర్చున్నాం. అంటే మా బస్‌లో వెళ్ళిన వాళ్ళు వేరే
ప్లేస్కి వెళ్ళారనమాట. మేము ఇక్కడ దిగేసి మేము స్నోలో ఆడుకుంటామని చెప్పాం. కొంతమంది స్నోలో ఆడుకొని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కాజ్బేకి అటు సైడ్ తీసుకెళ్లారు. అవి కూడా తిప్పేసి తీసుకొస్తామన్నారు. సో అలా వాళ్ళు వచ్చే వరకు ఈ కెఫేలో కూర్చున్నాను అనమాట చలికి. అంటే బయట చాలా చలేస్తుంది, ఇంకా కెఫేలో కొంచెం వేడిగానే ఉంది. సో అలా నాకు ఈ లైట్ ఏంటో కనిపించింది, దాంతో కొంచెం టైం పాస్ చేసా. ఈలోగా మా బస్ వాళ్ళు వచ్చారు, ఇంకా బస్ ఎక్కేసి రూమ్కి వచ్చేసాం అనమాట. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు.